ఇప్పుడు మనకి పెళ్లి సంబంధాలు కూడా చాలా మందికి కుదరకుండా ఉంటూ ఉంటాయి. అంటే ఎన్ని సంబంధాలు చూస్తున్నా మాకు సెట్ అవ్వట్లేదు. మేము అనుకున్నట్టుగా రావట్లేదు. లేకపోతే కొన్ని కొన్ని వచ్చినా ఇంట్లో పిల్లలకి నచ్చట్లేదు. ఇలా రకరకాల సమస్యలు ఉంటూ ఉంటాయి. అంటే వాటికి కూడా వాస్తుకి సంబంధం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుందమ్మా. జాతకం ప్రకారము వివాహాలకు సంబంధించి చూస్తారు. ఈ జాతకం ప్రకారం ఎప్పుడు పెళ్ళవుతుంది, పెళ్ళయ్యే పరిస్థితులు ఎప్పుడొస్తాయి, గ్రహాల యొక్క కదలికను వీటన్నింటిని బట్టి కూడా ఒక లెక్క ఉంటుంది. వాస్తులో ఏంటి, వివాహాలు సరిగ్గా కావటం లేదు అంటే ఇంటి యొక్క వాస్తు లోపం ఏదో ఉంది, అందుకే పెళ్ళి కావటం లేదు అనుకొని ఆ పర్టికులర్ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఇంటిని పరిశీలించడం జరుగుతుంది. వివాహాలు కాకపోవటానికి ఒక ఇంట్లో ఏం కారణాలు ఉంటాయి అంటే దోషాలు ఏమున్నాయి అది చూసుకోవటం అన్నమాట. ఇప్పుడు వివాహము, జాతకము, వాస్తు ఇవి మూడు. ఒక్కొక్కసారి ఎట్లా అవుతుందంటే ఆ ఇంటి లోపల వివాహాలు జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి వాస్తు దోషం వల్ల. అయినా జరుగుతాయి, కానీ ఆ వైవాహిక జీవితం సంతృప్తికరంగా ఉండదు. సో యు ఆర్ డూయింగ్ సంథింగ్ అగెనిస్ట్ నేచర్. వివాహానికి అనుకూలంగా ఒక ఇల్లు ఉండి అక్కడ వివాహం అయితే అది తప్పకుండా ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే కేవలము వాస్తుకి మాత్రమే వివాహ వ్యవస్థని కానీ వైవాహిక జీవితం యొక్క సంతృప్తిని కానీ ముడిపెట్టడము కరెక్ట్ కాదు. ఒక్కొక్కరి మనస్తత్వం ఉంటుంది, ఒక్కొక్కరి రిజిడ్నెస్ ఉంటుంది, ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఉంటుంది. ఆ మొండితనం ఇట్లాంటి వాటి వల్ల కూడా వివాహాలు ఫ్రూట్ఫుల్ పోతాయి. జాతకం ఉంది, జాతకరీత్యా ప్రస్తుతము ఒకరికి వివాహ యోగం ఉంది, కానీ వాస్తురీత్యా ఆ ఇంట్లో వివాహం జరిగే అవకాశం లేదు.